అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివాసముంటూ సర్వసృష్టిని పరిపాలిస్తున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దయ, నీ కటాక్షం, నీ కరుణ లేనిదే మేము బ్రతకలేము తండ్రి. నీ యొక్క వాక్య ధ్యానమును మేము ధ్యానించుచుండగా మీ యొక్క కనుదృష్టి మాపై ఉంచి జ్ఞానము నేర్చుకుంటున్న మాపై జ్ఞానము నేర్చుకునే ఆత్మను మాకు అనుగ్రహించమని మీకు వేడుకొనిచున్నాం తండ్రి. ధ్యానించిన వాక్యము ప్రకారముగా మా జీవితములను, మా బ్రతుకులను కట్టుకునే రీతిగా మీరు మాకు సహాయం చేసి నడిపించమని మా మనలను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వంచన వంతెన వరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాలు, వంచన వంతెన వరిగిన పారాన పొసగగ విసిగిన విసిరే కెరటాలు, ఆలలు కడ తీర్చిన నీ వలలో నన్ను మూసినావా యెషూవా, ఆలల కడ తీర్చినావా నీ వలలో నన్ను మూసినావా యెషూవా, 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 యెషూవా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 12వ వచనం నుంచి. బోయాజు ఓబేదేదును కనెను, ఓబేదు యెషయిను, యెషయా ఎలియాబును, అబినాదాబును, షమ్మాను, నెతనేలు, రద్దయిని. వీరు కాకుండా సెరూయా, అబిగయలు ఇద్దరు సహోదరులను కూడా కలిగినట్టుగా ఈ అధ్యాయంలో ఉన్నాయి. అబిగయలు అమాషాను, సెరూయా అబిషై, యోవాబు ఆషాహేలును, ఇష్మాయేలీయుడైన ఎతేరు అమాషాకు తండ్రి అని ఇక్కడ వ్రాసి ఉన్నది. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా ఎరియోతు నందు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొని యెషేరును, షోబాబును, అర్దును కనేను అజూబాకు. అలాగనే ఎఫ్రతాకు ఊరిని, ఊరి బెసలేలను కనినట్లుగా చూస్తున్నా. హెస్రోను మాకీరు కుమార్తెకు సెగూబు యాయిరును కనినట్లుగా ఈ అధ్యాయం చూస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వంశావళులను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆమేన్.